నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు సరిహద్దు గుండా వెళ్ళేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారి కోసం ఫాస్ట్ ట్రాక్ లైన్ను ఏర్పాటు చేసినట్లు కస్టమ్స్ ప్రకటించింది. ప్రస్తుతం కువైట్ ఎయిర్వేస్ ద్వారా కువైట్ నుంచి సౌదీ అరేబియాకు వెళ్ళి సౌదీ అరేబియా నుంచి వివిధ దేశాలకైతే చాలామంది వెళుతూ ఉన్నారన్నమాట. వాళ్ళ కోసం ఫాస్ట్ ట్రాక్ లైన్ను తీసుకుని వచ్చినట్లు కస్టమ్స్ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే కువైట్ ఎయిర్వేస్ విమానాల కోసం నువైసిఫ్ సరిహద్దు క్రాస్ ద్వారా ఒక ప్రత్యేక మార్గాన్ని కేటాయించినట్లు కువైట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ ప్రకటించింది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ సాద్ ఆల్ నువైఫ్ గారు ఒక ప్రకటన విడుదల చేశారు. పరిశోధన, దర్యాప్తు మరియు కస్టమ్స్ పోర్ట్స్ వ్యవహారాల డిప్యూటీ డైరెక్టర్ సాలెహ్ ఆల్ ఒమర్ గారితో కలిసి నువైసిఫ్ బార్డర్లో క్షేత్రస్థాయి తనిఖీ పర్యటన సందర్భంగా ఈ మేరకు నిర్ణయించినట్లు కస్టమ్స్ విభాగం ప్రకటించింది. కువైట్ ఎయిర్వేస్తో సమన్వయంతో ఈ ప్రత్యేక మార్గాన్ని ప్రవేశపెట్టినట్లు ఆల్ నువైఫ్ గారు తెలిపారు. ఇది ఉత్తమ కార్యాచరణ ప్రమాణాలకు అనుగుణంగా నిర్దేశిత ఫాస్ట్ ట్రాక్ వ్యవస్థ ద్వారా సరుకులు మరియు వాహనాలు వేగవంతమైన రవాణాకు కూడా తోడ్పడుతుందని పేర్కొన్నారు. ట్రక్కులు మరియు సరుకుల ప్రవేశాన్ని క్రమబద్ధీకరించడానికి, అలాగే నిరీక్షణ సమయాలను తగ్గించడానికి మరియు వాణిజ్య రవాణా సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఫాస్ట్ ట్రాక్ రూట్ ఉపయోగపడుతుందని చెప్పేసి ప్రస్తుతం సరిహద్దుల వద్ద మనం చూసుకుంటే కానీ ట్రాఫిక్ భారీగా ఉందన్నమాట. ఆ యొక్క ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, అలాగే రవాణాను వేగవంతం చేయడానికి ఫాస్ట్ ట్రాక్ వ్యవస్థను తీసుకొని వచ్చినట్లు కువైట్ కస్టమ్స్ ప్రకటించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.